నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే వలి. మధుసూదన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను పూర్తిగా దగా చేస్తోందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మిర్చి యార్డ్ దగ్గర అన్నారు. గతంలో కంటే మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమే. అంటే ఎగుమతులు విదేశాలకు తగ్గిపోవటం వల్ల మిర్చి ధర అనేది బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ ఒక మీటింగ్ కూడా జరిగింది. సో త్వరితగతిన రైతుల కష్టాలు తీర్చేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు. కానీ వైసీపీ ఏ విధంగా అయితే ప్రొజెక్ట్ చేస్తుందో రైతు ద్రోహిగా ఈ ప్రభుత్వాన్ని చిత్రీకరించే పరిస్థితి. అసలు వాస్తవం ఏంటి? రైతుల కంట కన్నీరు కారుస్తున్నది అసలు ఎవరు? నేను అనేది ఏంటంటే, అర్హత లేనివాడు తిరుపతికి పోతే ఎట్టుంటుందో, వ్యవసాయం గురించి ఓనమాలు తెలియనివాడు జగన్మోహన్ రెడ్డి వ్యవసాయం గురించి మాట్లాడితే అంతకాటికి సిగ్గుమాలి చర్య ఇంకోటి ఉండదు. ఎందుకంటే మేము వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాము, పంటలను ఎలా పండించాలో తరతరాలుగా చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఆ విషయాలు. అడగటంలో తప్పు లేదు వాళ్ళు. అంటే ఒక నాయకుడు ఎవరైనా అడగొచ్చు. అంటే రైతుకి ఎంత చేసినా తక్కువే. జగన్మోహన్ రెడ్డి కాలంలో రైతుకు జరిగినటువంటి అన్యాయం మిగతా ఏ పాలనలో కూడా అంత దారుణంగా జరగల. కారణం ఏంటంటే, గడిచినటువంటి 5 ఏళ్లలో అన్ని రకాల పంటలు ఏమన్నా తీసుకో, నీకు ఇష్టం వచ్చిన పంటలు తీసుకో, పంటలన్నిట్లో కూడా ఒక రైతు భరోసా అనే ఒక పథకాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6,000 కూడా తన ఖాతాలో వేసుకొని 7,500 రూపాయలు రైతులకి ఇచ్చి, అంటే 37,500 రూపాయలు ఇచ్చి, మిగతా దాంట్లో 12 పథకాలు ఉంటాయి. ప్రకృతి విపత్తుల నిధి అని ఒక 4,000 కోట్లు అని చెప్పి, ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి, ఉచితంగా రైతులకు బోర్లు అని చెప్పి, ప్రతి నియోజకవర్గానికి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ అని చెప్పి, ప్రతి మార్కెటింగ్ యార్డ్లో కోల్డ్ స్టోరేజ్ అని చెప్పి, ఈ రకరకాల అసలు అంతకుముందు ప్రభుత్వాలు 90% డ్రిప్ ఇచ్చాయి రైతులకి. హార్టికల్చర్ రంగంలో బాగా అవసరం డ్రిప్. 10% రైతులు పెట్టుకుంటూ 90% డ్రిప్, నారుమళ్ళు పెంచడానికి కానీ, పండ్ల తోటలు పెంచడానికి కానీ, పూల తోటలు పెంచడానికి కానీ, అరటి తోటలు పెంచడానికి, చీనీ తోటలు, నిమ్మ తోటలు, వీటన్నిటికి కూడా డ్రిప్ చాలా అవసరం. అది గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అందువల్ల రాయలసీమ ద్రోహి, రాయలసీమ గజ దొంగ అనేది అందుకనమాట అండి. కానీ ఈ స్థాయిలో ధర పడిపోలేదు. గతంలో 20,000 క్వింటా పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కూడా ధర ఉంది గుంటూరు మార్కెట్లో. మా గ్రామానికి సంబంధించిన కమిషన్ షాపులు ఒక 4 ఉన్నాయి. అందువల్ల మాకు తెలుసు ఎప్పటికప్పుడు ధర. ఇప్పుడు కూడా ధర ఏంటంటే, మార్కెట్ ధర 9,000 నుంచి 14,000 మధ్య ఆడుతుంది. సరుకును బట్టి 9,000 నుంచి 14,000 ఉంది. మిర్చి ప్రధానంగా ఏంటంటే ఒలి, ఒక ఎకరానికి నార్మల్గా 25 నుంచి 35 క్వింటాలు అవుతుంది. 25 నుంచి 30 క్వింటాలు అయిందంటే ఒక మిర్చికి, ఒక ఎకరా మిర్చి పండియాలంటే స్టార్టింగ్ మొదలుకొని ఎండింగ్ దాకా దాదాపుగా 2.5 లక్ష ఇప్పుడు పెట్టుబడి వస్తుంది. అంటే కోత, మార్కెట్ యార్డ్కి పోయేలాకి, అంటే రైతుకు పూర్తి పెట్టుబడి అంటే నీకు మందులు కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. 2.5 లక్ష దాకా అవుతుంది కౌలుతో కలుపుకొని. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒక 25 క్వింటాలు ఎకరాకు కానీ పండినాయి అంటే మిర్చి, ఇప్పుడున్న ధర ప్రకారం రైతుకు పెట్టుబడి వస్తుంది. అంత దారుణమైన ధర అయితే ఏం లేదు. కాకపోతే ఇవాళ అదే నీకు 20,000 అమ్మిందనుకో ఒలి గారు, ఒక 5 లక్షలు ఎకరాకు వస్తాయి. అంటే 2.5 లక్ష పెట్టుబడికి ఒక 2.5 లక్ష ఆదాయం. ఇది 6 నెలలు పంట మిర్చి అనేది. అందువల్ల మిరపకాయల గురించి తెలియనోడు కూడా, కాడెద్దుల గురించి తెలియనోడు, ఎప్పుడు కాడిమాను గట్టి వ్యవసాయం చేయనోడు గురించి మాట్లాడుతుంటే, ఇప్పుడు డిమాండ్ చేయటంలో తప్పులేదు వాళ్ళు. ధర రైతు. కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? పూర్తిగా 6,000 నుంచి 7,000 ఎంత దారుణంగా పడిపోతుంటే కనీసం దీని గురించి పట్టించుకోకుండా మ్యూజికల్ నైట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారంట వైసీపీ వాళ్ళు చెప్పేది. యువజన శ్రామిక రైతు పార్టీ వాళ్ళు, నేను ఎప్పుడు చెప్తాను, మీరు వైసీపీ పార్టీ అనకండి, దయచేసి ఆ పార్టీ పేరు పూర్తిగా చెప్పండి. యువజన శ్రామిక రైతు పార్టీ. సో యువజన శ్రామిక రైతు పార్టీ నాయకులు, మిర్చి పండించినటువంటి ఆ నాయకులు, ఎమ్మెల్యేల సంఖ్య, ఆడకు వచ్చిన వాళ్ళలో మిర్చి తోటలు వేసిన వాళ్ళు ఎంతమంది చూపించమనంటే ఒకడు కూడా ఉండడు. కాకపోతే నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటి, ఖచ్చితంగా మిర్చి తోటకి ఒక 16,000 నుంచి 20,000 మధ్య ధర ఉంటే రైతుకి కొంత డబ్బు ఆదాయం అనేది వస్తుంది. మళ్ళీ
2.5 లక్షలు ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం. కాబట్టి 7,000 రూపాయలు అంటే రైతు నష్టపోతాడు, ఖచ్చితంగా నష్టపోతాడు. అటువంటప్పుడే ధరల స్థిరీకరణ నిధి ప్రభుత్వమే కొని ఒక కింటా 16,000 లెక్క చొప్పునైనా సరే ప్రభుత్వం రంగంలోకి దిగి ప్రభుత్వమే కొని, అందుకని కోల్డ్ స్టోరేజ్లు పెట్టమనేది. కోల్డ్ స్టోరేజ్లు పెట్టి ప్రభుత్వం బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చేసి ప్రభుత్వమే కొనేయాలి. ఇటువంటి సందర్భాల్లో 16,000 రూపాయలు మినిమం సపోర్ట్ ప్రైస్ పెట్టేసి ఆ పైన బేసిక్ ఎంఆర్పి ఏంటంటే మిర్చికి 16,000 పెట్టేయాలి. ఇప్పుడు మా మద్దతు ధర అంటారు కదా, ఇప్పుడు కమర్షియల్ క్రాప్ ఉంటుంది కొన్ని, ఇప్పుడు టొబాకో ఉంది కమర్షియల్ క్రాప్. పోయిన సంవత్సరం 220 రూపాయలు కూడా అమ్మింది కిలో పొగాకు. ఇప్పుడు ఈ సంవత్సరం 145 రూపాయలు ఇచ్చినా మాకు గిట్టుబాటు అవుద్ది అంటున్నారు రైతులు. అందువల్ల ఏంటంటే కొన్ని కమర్షియల్ క్రాప్స్ డిపెండ్ ఆన్ అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట. ఈరోజు స్మోకింగ్ ఇంజూరీస్ టు హెల్త్ అంటారు కదా, ఇలా టొబాకో రైతులు ఏమంటారంటే 12 కోట్ల మంది సిగరెట్ స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారంట. ఒక్కరోడు ఏం చేశాడంటే ఈ 12 కోట్ల మంది మా స్మోకింగ్ చేసేవాళ్ళకి ఎక్స్పోర్ట్ పొగాకు ఉంది కదా 220 కూడా అమ్మింది. అలాగే నేనంటుండేది అంటే మినిమం 150 రూపాయలు కానీ ఉంటే 15,000 కింటా కానీ ఉన్నదనుకో, 15,000 నెలకు 3 సున్నాలు వస్తాయి. నీకు కింటాకి 2 సున్నాలు తీసేయండి, 150 రూపాయల కిలో. వెరీ సింపుల్ లాజిక్. ఉంటే రైతుకి హ్యాపీగా ఉంటాడు రైతు, లేదంటే నష్టపోతాడు. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం కూడా ఏం చేసేయాలంటే, నా ఆలోచన ఏంటంటే మిర్చి పండించిన ప్రతి రైతు దగ్గర, బాబు మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎన్ని క్వింటాలు నువ్వు పండించావు, కాబట్టి నువ్వు స్టాక్ పెట్టుకో, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి ఆ 15,000 రైతుకి ఇచ్చేసేయండి, నువ్వు ఎంతకన్నా అమ్ముకో. ఈ ప్రస్తుత ప్రభుత్వం ఇది ఇట్లా ఏమి చేయట్లేదంట. అదే వాళ్ళు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాతే అప్పుడు వీళ్ళు కళ్ళు తెరుచుకున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సరే, అసెంబ్లీ బాణుడి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ రైతు సంఘాలు ఉండి రైతులు మాట్లాడతారు. కానీ నువ్వు ఏదన్నా అసెంబ్లీకి పోయి మాట్లాడు, ఆడ కాదు అసెంబ్లీలో ఎండగట్టు, ఇబ్బంది లేదు. ఈసారి వస్తాడంటారు మరి. అసెంబ్లీకి బాడు, కానీ మీరేం భ్రమల్లో ఉండొద్దు, అసెంబ్లీకి బాడు. నేను అనేది ఏంటంటే ఒక అడ్వైజ్ ఇద్దాము ఒలి ప్రభుత్వానికి. విమర్శన ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డిని తీసిపారేయండి పక్కన. రైతు సంఘాలు ఉన్నాయి, రైతు నాయకులు ఉన్నారు. కాబట్టి నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు ప్రభుత్వమే కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి కాబట్టి రైతులందరినీ కూడా సమీకృతం చేసి, బాబు ఏ గ్రేడ్ ఎంత ఉంది, మినిమం ప్రైస్ సపోర్ట్ ప్రైస్ 150 రూపాయలు పర్ కేజీ తగ్గకుండా పెట్టేసి, దానికి కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి గుంటూరు చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి రైతుకు డబ్బులు ఇచ్చేసేయండి, మీరు ఎంతకన్నా అమ్ముకోండి, ప్రభుత్వమే అమ్ముకోండి. మార్కెటింగ్ శాఖని రంగంలోకి దింపి ఇంత లక్షల బడ్జెట్ పెట్టినప్పుడు కొంత రైతులు కేటాయించడంలో తప్పు లేదు కొలి. ఇప్పుడు చెయ్యండి, తప్పే ఉంది. ఇప్పుడు నువ్వు పంట కొని ఆడ పెట్టుకుంటే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు డబ్బు, మిగతాది సపోర్టింగ్గా కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టండి, ధర వచ్చిన రోజు అమ్ముకోండి. ధర లేదనటం దుర్మార్గం వలి గారు మీకు. ఎందుకంటే మిర్చి పౌడర్ చిల్లీ ప్యాకెట్ ఎంత ఉందో చూడండి ఒకసారి, ఐటీసీ వాళ్ళది. సూపర్ మార్కెట్లోకి వెళ్ళండి వలి గారు, సూపర్ మార్కెట్ ఎనీ హైపర్ మార్కెట్ కానీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని బ్రాండ్లు ఉంటాయి మనకి, చాలా బ్రాండ్లు ఉంటాయి కదా, ఎవరెస్ట్ కానీ భద్రాచలం ఐటీసీ బ్రాండ్ కానీ రకరకాల బ్రాండ్లు మనకు అవపడతాయి. చిల్లీ పౌడర్ ఎంఆర్పి ధర ఎంత ఉందో చూడండి. సో అంత ధర ఎందుకు వస్తుంది అంటే మార్కెట్ ఉంటుంది కానీ అది రైతుని చేరదు. కాబట్టి అటువంటప్పుడు ఏంటంటే నేను ఎప్పుడు చెప్తాను, ప్రభుత్వ రంగ సంస్థ తర్వాత ప్రైవేట్ సంస్థలు 2 ప్యారలల్గా ఉండాలి రైలు పట్టాల్లాగా. ప్రైవేటు రంగం కానీ ఫెయిల్ అయినప్పుడు ప్రభుత్వ రంగం ఎంటర్ అయిపోవాలి. ఇవాళ అదే చిల్లీలు తీసుకొని ప్యాకెట్ చేస్తే ధర ఎంత ఉంది. ఒకసారి మీకు నచ్చినటువంటి డీమార్ట్లోకి వెళ్ళండి, ఐటీసీ మార్ట్లోకి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, ప్రభుత్వమే ప్యాకింగ్లకు దిగిపోయింది అనుకో, ప్రపంచం అంతా సప్లై చేయొచ్చుగా చిల్లీ పౌడర్ని. అంటే ఎప్పుడైనా సరే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వ రంగం ఉండాలి, ప్రైవేటు రంగం ఉండాలి. ఎందుకంటే అంతా ప్రైవేట్ రంగం కానీ ఉంటే సిండికేట్ అవుతారు, సిండికేట్ అయ్యి ధరను తగ్గించేస్తారు 3 నెలలు. రైతు పెట్టుబడి పెట్టిన వాళ్ళు పిక్క తింటుంటారు. వ్యవసాయం అంటే నా దృష్టిలో అర్థం ఏందో తెలుసా వలి గారు, వ్యవసాయం వ్యయం చేయటం, సాయం అడగటం. రైతు అందరికీ అన్నం పెట్టే అన్నదాత వ్యయం చేస్తాడు. ప్రకృతి కన్నెర్ర చేసినా నష్టపోవాలా, ప్రభుత్వాలు కన్నెర్ర చేసినా నష్టపోవాలా, ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టం చేసినా రైతే నష్టపోవాలా. ఏ విధంగా చూసినా కూడా ఫర్టిలైజర్ షాప్ కూడా భవంతులు కడతారు,
కానీ ఆ ఫర్టిలైజర్స్ వాడిన రైతేమో అదే పురుగు మందు దాగి చచ్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నేనంటుండేది ఏంటంటే రైతుకు ఇన్సూరెన్స్ పథకాన్ని ఫ్రీగా ఇవ్వాలా, రైతు పంటలకి గ్రామం యూనిట్గా తీసుకొని ఇన్సూరెన్స్ ఇవ్వాలా, ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు సంభవించినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలా. రైతుకి ఎంత చేసినా తక్కువ. ఇవాళ భారతదేశంలో 55% సగటున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ ఇస్తుండేది రైతు. మిగతా కంపెనీలు కాదు, కార్పొరేట్ రంగం కానీ సర్వీస్ సెక్టార్ కానీ ఎంత ఇచ్చే ఎంప్లాయ్మెంట్ 45% వేసుకుంటే 55% ఎంప్లాయ్మెంట్ ఇస్తుండేది రైతు. ఇలా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది కదా, దాన్ని వ్యవసాయానికి లింక్ చేయమంటే ప్రభుత్వాలు ఎందుకు చేయటం లేదు? మీకు వచ్చిన నొప్పి ఏంటి? కొంత వస్తుంది కదా వలీ గారు. ఇప్పుడు నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో కరువు పని అంటారు పల్లెల్లో, దాన్ని వ్యవసాయానికి ఎందుకు లింక్ చేయటం లేదు అధికారులు? అంటే వ్యవసాయానికి లింక్ చేస్తే కొంత రైతుకి వెసులుబాటు వచ్చిన అవుతాం. అమౌంట్ ఇంట్లో 4 సభ్యులు ఉంటే వాళ్ళకి ఒక 200 రోజులు డబ్బులు ఇవ్వడం వల్ల నష్టమేం లేదు కదా. వాళ్ళ పొలంలో పనిచేసిన దానికి ప్రభుత్వం అందరికీ అన్నం పెట్టి, ఇవాళ జడ్జి అయినా దేంతో తింటాడు? ఆకలేస్తే అన్నమే కదా తినేది. రాష్ట్రపతి అయినా అన్నమే తింటాడు కదా ఆకలేస్తే. ముఖ్యమంత్రులు ఏమని బతకతరా? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కొడుకులు, వాళ్ళ కూతుర్లు ఏం తిని బతకతరు? ఆకలేస్తే అన్నం తినే కదా బతికేది. ఏదో ఒక రూపంలో ఒడ్లు రూపంలోనూ, తర్వాత నీకు ఇడ్లీల రూపంలోనో, బియ్యం రూపంలోనో, ఇడ్లీల రూపంలోనో, చిరుధాన్యాల రూపంలో రాగి సంగటి అనుకోండి, జొన్న సంగటి అనుకోండి, కొర్ర అనుకోండి, గోధుమలు అనుకోండి, ఏదైనా నువ్వు ఓట్లకు పోతే రైతు పండిస్తేనే కదా మనకు 4 వేలు నోట్లోకి పోయేది. కాబట్టి అన్నదాతకి ఎంత చేసినా తక్కువే, చెయ్యాల్సింది చాలానే ఉంది. కాబట్టి నేను అంటుండేది ఏంటంటే ప్రతి పంచాయతీకి ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టండి. ప్రతి పంచాయతీలో ఈ రోజు కూడా కల్లాలు అన్నట్టు ఏంటి, ధాన్యాన్ని ఎండబెట్టుకునే కల్లాలు లేవు. ఎన్ని పంచాయతీల్లో ఉన్నాయి ధాన్యాన్ని ఎండబెట్టుకునే కల్లాలు? ధాన్యాన్ని నిలవబెట్టుకునే గోడాలు ఎన్ని పంచాయతీల్లో ఉన్నాయి? పేరుకే అన్నదాత సుఖీభవ అంటారు, కానీ అన్నదాతకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఇప్పుడు అన్నదాత కొనేటటువంటి పురుగు మందుల ధరలు ఆకాశానికి ఎంత ఎత్తుకు ఎంత పెంచుకుంటా పోతా ఉన్నారుగా. ఒక రేషియో చూడండి, పురుగు మందుల రేషియో. ఆ ప్రైసింగ్ పాలసీ కూడా ప్రభుత్వం చేతిలో ఉండాలి. కానీ అన్నదాతని ప్రతి ఓడు మోసం చేసేవాడే. అన్నదాతలు వాడే ట్రాక్టర్ డీజిల్ మీద జిఎస్టీ ఉందా లేదా? ఎంత జిఎస్టీ? అన్నదాత వాడే ట్రాక్టర్లకు వాడే జిఎస్టీ ఎంత? ఆ జిఎస్టీ డబ్బులన్నా వెనక్కి ఇచ్చుగా. అన్నదాతలు వాడే కరెంటు బిల్లుల మీద జిఎస్టీ ఉందా లేదా? అట్లా ఏంటంటే చాలా అందరికి అన్నం పెట్టే అన్నదాత ఏడుస్తూ ఉంటే నేను అనే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పక్కన పెట్టండి. బట్ ఇప్పుడు మిర్చి రైతుల్ని ప్రభుత్వం ఎలా ఆదుకోవాలనే దానికి ఒకసారి తెలంగాణలో పసుపు రైతులది వస్తుంటుంది, ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. వచ్చినప్పుడు ప్రభుత్వమే ముందడుగు వేయాలని నేను అంట. మొత్తం మీరు రైతులు ఎవ్వడికి అమ్మొద్దు, 15,000 రూపాయల చొప్పున మేము ప్రభుత్వమే కొంటాము, కోల్డ్ స్టోరేజ్లో పెట్టేయండి. ప్రభుత్వమే ఇన్సైడ్ తీసుకొని దిగండి. వాటిని మనకి విజయ బ్రాండ్ ఉంది కదా, విజయ వాళ్ళు ఉండే కదా, స్టార్ట్ చేయండి. ఏమంత పౌడర్ కొట్టేస్తే ప్యాకెట్లు అని చెప్పి కొడతారా? ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేయండి. ఇవాళ బొంబాయిలో రేట్ ఎంత కారప్పొడి రేట్ నాకు చెప్పమనండి. ఢిల్లీలో కారప్పొడి రేట్ ఎంత? ఎవడిస్తున్నాడు 70 రూపాయల కేజీకి నాకు చెప్పండి. హైదరాబాద్లో కారప్పొడి కేజీ ఎంత? పోనీ విజయవాడలో కారప్పొడి ధర ఎంత? వాడటంలే కారప్పొడి నిత్యావసర సరుకు. పెయింట్లో కూడా వాడతారు ఈ రెడ్ చిల్లీని. ఎవడు చెప్తారు కబుర్లు? ఎక్కడో గ్యాంబ్లింగ్ జరుగుతుంది, ఎవరో సిండికేట్ అయ్యారు, ధరలు తగ్గించాలా, మన జాతీయ స్థాయిలో కోటీశ్వరులు అవ్వాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రని ఛేదించాల ప్రభుత్వాలు. ప్రభుత్వాలే రంగంలోకి దిగి మొత్తం కొనేయమానండి. 15,000 రూపాయలు చొప్పున కింటా. ఏ రైతు కాదంటాడో నాకు చెప్పమానండి. ప్రభుత్వమే కింటాకి 15,000 రూపాయల చొప్పున కొనేయండి. మళ్ళీ 25,000 బద్ది ధర. ప్రభుత్వం రంగంలోకి దిగమను 25,000 అంటారు మళ్ళీ వ్యాపారస్తులు. అందువల్ల ఏంటంటే ఇది లోపం ఉందన్నమాట. దాన్ని క్షేత్రస్థాయి నుంచి రూట్ లెవెల్ ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ అధికారులు ఏదో ఎక్కడో మెలాకత్తయి ఎక్కడ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు అనమాట. రైతు కాడ ఉన్నదంతా లాగేసి తర్వాత దాపిట్టేసి కోల్డ్ స్టోరేజ్లో పైకెత్తుతారు. ప్రస్తుతానికైతే సమస్యను వేగంగా పరిష్కారం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా, వ్యవసాయ శాఖ మంత్రి, మార్కెటింగ్ శాఖ అధికారులు వీళ్ళు రంగంలోకి దిగి రైతులకి మెసేజ్ ఇవ్వాలా, మీరు ఊరు తక్కువ ధరలకు అమ్మబాకండి. కింటా ఒక కేజీ మిరపకాయలు కింటా 15,000 రూపాయలు చొప్పున ప్రభుత్వమే కొంటామని అనౌన్స్మెంట్ ఇచ్చేయాలా. తెల్లారే కొంటారు 16-17 కింటా. ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయమనండి. ఏ రైతు అమ్ముతాడు? ఎత్తుకొని పోయి ఏసీల్లో పెట్టండి, 15,000 డబ్బులు ఎత్తుకొని పోండి.
ఊరకేం కాదు కదా. ప్రభుత్వం ఆ రకమైన చొరవ తీసుకొని రైతులకి మంచి చేయాలని కోరుకుందాం. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు మధుసూదన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం.